ఈ కామెంట్ చూడండి. ఈ కామెంట్ పెట్టినోడు ఎప్పుడు ఇలా కామెంట్లు పెట్టుకుంటూనే ఉంటాడు. నా వీడియోలు చూసే వాళ్ళల్లో చాలామంది ఇలా కామెంట్లు పెట్టుకుంటూను, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూసుకుంటూనో టైం వేస్ట్ అయితే చేస్తున్నారనమాట. వాళ్ళ కోసమే ముఖ్యంగా నేను ఇలాంటి వీడియోలు అయితే పెడుతున్నాను. ఈ కామెంట్లు చూసినట్టయితే కనుక వీడు నన్నేమన్నాడంటే, ఈ టెక్‌ప్యాడ్ అనే యూట్యూబరే డబ్బులు సంపాదించుకునేటట్టయితే యూట్యూబ్‌లో ఎందుకు వీడియోలు చేస్తాడు అన్నట్టుగా ఒక క్రిటిసైజింగ్‌గా కామెంట్ పెట్టాడనమాట. సో వాడికే ఈ వీడియో. ఎందుకు అంటే ఎవడైతే నేను చెప్పిన దాంట్లో బొక్కలు ఎదుగుతూ లేకపోతే ఇది అవ్వదు, ఇది వర్కౌట్ అవ్వదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటున్నారో కామెంట్ సెక్షన్లో వాళ్ళకి చెప్తున్నాను నేను. గుర్తుపెట్టుకోండి, టెక్ ప్యాడ్ ఎప్పుడు కూడా రీసెర్చ్ చేయకుండా ఏది మాట్లాడదు, సగం సగం తెలుసుకుని అస్సలు మాట్లాడదు. సో నేను ఏఐ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ అనేది 3 నెలల క్రితం నేను రిలీజ్ చేసినప్పుడే చెప్పాను. ఏఐలో చాలా స్కోప్ ఉంది, ప్రజెంట్ ఏఐ ఫిల్మ్ మేకింగ్లో ఎవడూ లేడు, మీరు కూడా వచ్చి నేర్చుకోండి అని చెప్పా. ఎవ్వడో వినలా. సో కొంతమంది నేర్చుకున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు మన దగ్గర స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 56 మెంబర్స్ అయితే జాయిన్ అయ్యారు ఇప్పటి వరకు, ఈ రోజు వరకు. సో 56 మెంబర్స్కి మనం నేర్పిస్తున్నాం. ఆల్రెడీ నేర్పించేసాం కొంతమందికి, అండ్ ఇప్పుడు కొంతమంది స్టిల్ బ్యాచ్లో రన్ అవుతున్నారు. సో ఇక్కడ ఏంటి అంటే, నా దగ్గర ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్న వాళ్ళు కానీ లేకపోతే నేనే ఫస్ట్ ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి నేను ఏఐ మీద కూర్చొని నేర్చుకున్నాను ప్రాపర్గా. సో నేర్చుకున్న తర్వాత ప్రజెంట్ నా ఎర్నింగ్స్ అనేవి కంప్లీట్గా మారిపోయినాయి. లాస్ట్ టైం నేను ఒక వీడియో పెట్టాను, ఏఐతో నేను యాడ్స్ చేసి ఆ యాడ్స్ ద్వారా మ్యాక్ మినీ కొన్నానని చెప్పి. వెనకాల ఉంది చూసారా, వెనకాల ఉందో ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో, అదే మ్యాక్ మినీ. సో ఇప్పుడు ఈ రోజు వీడియోలో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఐఫోన్ 17 Pro Max 512 GB ర్యామ్ అనమాట. అండ్ ఈ ఫోన్ వచ్చేసరికి బయట మార్కెట్లో 1,70,000 రూపాయలు ఉంది. ఈ ఫోన్ నేను కేవలం 1,45,000కే తీసుకున్నాను. ఎలా తీసుకున్నాను ఏంటో ఫస్ట్ ఈ వీడియో అయితే చూడండి. సో పిఠాపురం ఆరుద్ర మొబైల్స్లో మనకి దత్తు గారు మనకు బాగా తెలుసు అనమాట. ఇప్పటి నుంచి కాదు, చాలా ఇయర్స్ నుంచి తెలుసు. సో నాకు పర్సనల్గా నేను ఏదైనా గ్యాడ్జెట్ తీసుకోవాలంటే ఫస్ట్ దత్తు గారికి ఫోన్ చేసి అడిగి తర్వాతే తీసుకుంటాను. సో ఇప్పుడు 17 Pro Max మనకి ఎంత డీల్కి ఇస్తారు, ఏంటి, బయట ఎంత ఉంది అనేది దత్తు గారు చెప్తారు. దాన్ని బట్టి మీరు ఎప్పుడైనా తీసుకోవాలనుకుంటే కనుక పిఠాపురం దత్తు గారి దగ్గరకు వచ్చేది తీసుకోవచ్చు. అండ్ ఒకసారి అడుగుదాం సార్, చెప్పండి. 17 Pro Max మన దగ్గర రెడీగా ఉంటుంది స్టాకు. స్టాక్ చూపించండి ఒకసారి. చూసారా, మొత్తం ఫుల్లీ లోడెడ్. ఇంకో మీరు కావాల్సిన 512 2 TB తీసుకోవచ్చు కదా, 2 TB కూడా ఉంది. 512 తీసుకోవచ్చు. మీ లాక్స్కి 512 బాగుంటుంది. ఇది మార్కెట్ ప్రైస్ 1,70,000 అమ్ముతారండి ఎక్కడైనా సరే. ఒక క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ఉన్నా ఒక 3,000 అలా వస్తుంది. మన స్టోర్లో 22,000 డిస్కౌంట్. యాక్చువల్లీ నేను 153కి ఇస్తున్నాను, మీకు 148కి స్పెషల్ డిస్కౌంట్ ఇస్తాను. మరి మీలాంటి యూత్ని ఎంకరేజ్ చేస్తే మాకు చాలా. సో ఆల్రెడీ చాలామంది కాకినాడ ఈ చుట్టుపక్కల వైజాగ్ నుంచి ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లు కూడా, నాకు తెలిసిన కొంతమంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు, నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఆల్రెడీ పిఠాపురంలో తీసుకున్నారు, మీరు చూసే ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే మనకి బెస్ట్కి ఇస్తారు. ఆల్మోస్ట్ 1,70,000 ఉన్న ఫోన్ని నాకు 1,48,000కి ఇస్తానని చెప్పారు. సో ఇప్పుడైతే తీసుకుందాం మనం. సో మొత్తం కంప్లీట్గా క్యాష్ విత్డ్రా చేశాను, ఎందుకంటే మీకు తెలియాలి కాబట్టి. 1,48,000 క్యాష్ దత్తు గారికి అయితే ఇచ్చేస్తున్నాం. థ్యాంక్ యూ. 512 GB 17 Pro Max. సో నేను తీసుకోవడం కూడా మెయిన్ రీజన్ ఏంటంటే, అసలు నేను ఆస్మో Pocket 3 తీసుకుందాం అనుకున్నాను. Pocket 4 లాంచ్ అవబోతుంది. Pocket 4 తీసుకుందాం అనుకున్నాను, బట్ మెయిన్ ఫోనే. ఎందుకంటే నేను ఎక్కడికైనా సరే ఈజీగా తీసుకెళ్ళచ్చు. ఇంతకుముందు ఆల్రెడీ 13 Pro Max వాడేవాడిని. సో ఇప్పుడు దీనికైతే అప్గ్రేడ్ అయ్యాను అనమాట. సో వీడియో చూసారు కదా, ఇది వచ్చేసరికి నేను పిఠాపురం ఆరుద్ర మొబైల్స్లో అయితే తీసుకున్నాను అనమాట. బెస్ట్ ప్రైస్కి ఇచ్చారు. అండ్ దీని గురించి మాట్లాడుకుంటే, దీన్ని కంప్లీట్గా ఇది ఏదైతే నేను కొన్న డబ్బులు ఉన్నాయో, ఈ కంప్లీట్గా ఈ అమౌంట్ అంతా కూడా నేను ఏఐ కమర్షియల్ యాడ్స్ నుంచి వచ్చిన డబ్బులతో కొన్నాను. ఇది నేను ఎందుకు చేస్తున్నాను, లాస్ట్ టైం మ్యాక్ మినీ కొన్నాను, ఇప్పుడు ఇది ఎందుకు కొన్నానంటే, మీలో చాలామంది నేర్చుకోవాలన్న కసితో ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మీకు కోర్సులు కానీ ఇంకోటి కానీ అవసరం లేదు. చాలామంది తెలివైన వాళ్ళు ఉన్నారు, మంచి టాలెంటెడ్ ఫెలోస్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, మీకు ఏం అవసరం లేదు. మీకు నేర్చుకోవాలన్న పట్టుదల ఉంటే ఇంటర్నెట్లో చాలా ఉన్నాయి. లేదు నేను నీ దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నానంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు. నేను మీకు అయితే ట్రైన్ చేస్తాను, ఫ్రీ కాదు, ఫీజు అయితే ఉంటుంది. సో ఆ రకంగా అయితే నేర్చుకోవచ్చు. అండ్ ఇలా నేర్చుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్కిల్ని ఎక్కడ చూపించాలి ఏంటో తెలియదు. నేనేంటి అంటే, నాకు ఎలా ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి ఇందులో చూపించడం వల్ల చాలామంది యాడ్స్కి వాటికి నా దగ్గరకు అప్రోచ్ అవుతున్నారు అనమాట. సో అలా నేను కమర్షియల్ యాడ్స్ చేశాను, కొన్ని కంపెనీస్కి, కొన్ని మిషనరీ కంపెనీస్కి యాడ్స్ చేశాను, కొన్ని బట్టల షాపులకి యాడ్ చేశాను, ఇలా యాడ్స్ చేశాను.
ఆ యాడ్స్ నుంచి వచ్చిన డబ్బులతో ఈ ఐఫోన్ 17 Pro Max అయితే కొన్నాను అనమాట. ఇది నేను ఈ 2026లో చేసిన బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఆల్మోస్ట్ 1,45,000 ఉన్న ఫోన్ని ఓన్లీ దాని నుంచి వచ్చిన ఎర్నింగ్స్తోనే కొనడం అంటే చిన్న విషయం అయితే కాదు నా వరకు అయితే. ఎందుకంటే నాకు వేరే ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి, బట్ నేను దాని నుంచి మాత్రమే కొని మీకు ఒక వీడియో చేసి పెట్టాలనుకున్నాను. సో అందుకని ఈ వీడియో అయితే చేశాను అనమాట. మీరు కూడా ఇన్స్పైర్ అవ్వండి, నేర్చుకోండి. అండ్ వర్కౌట్ అవ్వదనే వాడికి ఒకటే చెప్తున్నాను, మీరు యూట్యూబ్లో ఛానల్ పెట్టండి. కేవలం మీరు యాడ్స్ చేసే కాదు, నేను యాడ్స్ చేసి సంపాదించాను కదా చెప్పి మీరు కూడా యాడ్సే చేయాల్సిన అవసరం లేదు. మీ యూట్యూబ్ ఛానల్స్ మానిటైజ్ కూడా చేసుకోవచ్చు. ఏ ద్వారా చేసిన వీడియోస్ అనేది 100% మానిటైజ్ అవుతాయి. బట్ దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటో మీకు తెలియాలి. ఆ ప్రాసెస్ తెలిస్తే కనుక ఖచ్చితంగా మానిటైజ్ అవుతుంది. మన దగ్గర ఆల్రెడీ క్లాసెస్ తీసుకుని నేర్చుకున్న వాళ్ళ ఛానల్స్ కొంతమంది మానిటైజ్ అవ్వాయి. వాటి మీద ఫర్దర్గా నేను వీడియోస్ అయితే చేస్తాను అనమాట. ఏఐ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజెంట్ అందరూ కూడా ఏఐ మీద పడ్డారు. సో ఏఐ నేర్చుకోండి. ఏఐ ద్వారా ఈ యాడ్స్ చేయడం కానీ, ఫిలిమ్స్ కానీ, నేను ఆల్రెడీ ప్రజెంట్ చిన్న చిన్న ఫిలిమ్స్కి పనిచేస్తున్నాను. అండ్ అలాగే షార్ట్ ఫిలిమ్స్కి, వెబ్ సిరీస్లో యానిమేషన్ కూడా ఏఐనే వాడుతున్నారు ప్రజెంట్. అవి కూడా నేనే చేస్తున్నాను అనమాట. కొన్ని చేస్తున్నాను, నా వరకు వచ్చినవి నేను చేస్తున్నాను అనమాట. సో ప్రజెంట్ అయితే అందులోనే బిజీ ఉన్నాను, అందుకనే మన ఛానల్లో వీడియోస్ అయితే రావట్లేదు. ఈ వీడియో పెట్టడానికి ఒకటే రీజన్, నా నుంచి మీరు ఇన్స్పైర్ అవుతారు. ఇలాంటివి చూసి గణేష్ బ్రో చేశాడు, తనకు వర్కౌట్ అయింది, మనకెందుకు వర్కౌట్ అవ్వదు, మన వల్ల ఎందుకు కాదు అని మీలో కొంతమంది అయినా అనుకుని ఇలాంటివి నేర్చుకుంటారని చెప్పడమే. అండ్ నా దగ్గర నేర్చుకోమని నేను అస్సలు చెప్పట్లేదు, మీ ఇష్టం, మీరు ఎక్కడ నేర్చుకోండి. యూట్యూబ్లో చూడొచ్చు, యూట్యూబ్లో ఇంగ్లీష్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. కాకపోతే అన్ని కలిపి ఒకే చోట అయితే దొరకదు అనమాట. అలా దొరికేది నా దగ్గర మాత్రమే దొరుకుతుంది. మీ ఇష్టం, మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి, లేదంటే లేదు. నేను ఎక్కడ కూడా జాయిన్ అవ్వమని చెప్పి మిమ్మల్ని అడగట్లేదు, దానికోసం మాత్రం ఈ వీడియో చేయలేదు. జస్ట్ ఓన్లీ ఇన్స్పైర్ అవ్వండి. అంటే కొంతమంది పెట్టే నెగిటివ్ కామెంట్లు, అరే బాబు ఇది కాదు, ఇంకొకటి ఉంది దీని వెనకాల, దాన్ని వదిలేసుకుంటున్నారు. ఈ ఫీల్డ్లో ఇప్పుడు ప్రజెంట్ ఏఐలో లేదు, ఈ కేటగిరీలో ఎవరు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఇలాంటప్పుడే ఆక్టిఫై చేసుకుని మనం వెళ్ళి అందులో పనిచేసి దాంట్లోంచి డబ్బులు సంపాదించుకోవాలి. కానీ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? సో మన తెలుగు వాళ్ళలో ఉన్న జబ్బు ఏంటంటే, అది వర్కౌట్ అవుతున్నప్పుడు ఎవరికి తెలియదు, అది అయిపోయాక ఫీల్ అవుతారు అనమాట. కాబట్టి ఆలోచించుకొని ప్రాపర్గా స్కిల్స్ నేర్చుకోండి. ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, స్టూడెంట్స్ కానీ, వర్కింగ్ ఉమెన్స్ కానీ, ఇంట్లో ఉండి డిగ్రీలు చదివి, బీటెక్లు చదివి ఖాళీగా ఉంటారో, వాళ్ళు ఇలాంటి వాటిపైన ఫోకస్ చేయండి. డెఫినెట్గా మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. అంతే. నేను అంతకుమించి అయితే ఏం చెప్పదలుచుకోలేదు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.